కూటమి అధికారంలో ఉన్నా కూడా జగన్ మాయ అదే రకంగా పనిచేస్తుంది. జగన్ మంత్రం జపించే అధికారులు అదే దిక్కుమాలిన పనులు అదే విధంగా చేస్తున్నా కూటమి చేష్టలు ఉడిగి చూస్తా కూర్చుంది. ఎట్టకేలకు నిన్న ఈ పులివెందుల సిఐ శ్రీరామ్ని విఆర్కి పంపించారు. దాని వెనుకున్న అసలు కారణం ఏంటి అనంటే, వివేకానంద రెడ్డి కుమార్తెకు సంబంధించిన నర్రెడ్డి సునీతకు సంబంధించిన భూమిని కూడా కబ్జా చేసి మేము సెటిల్మెంట్లు చేస్తాం రాండి అని సిఐ ప్రైవేటు పంచాయతీలకు కూడా ఉపక్రమించాడు. ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో? ఇంత దిక్కుమాలిన పనులు చేయడానికి వాళ్ళు ఇంకా ఎలా పనిచేస్తూ ఉన్నారు ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. 2024లో కూటమి గెలిచి అధికారంలోకి వచ్చింది అని మనం అందరం అనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి ఏం చేయదలుచుకున్నాడో అదే జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ జగన్మోహన్ రెడ్డి 12 సంవత్సరాల పైన బెయిల్ పైన బయటకు ఉండటం, ఆయన సీఎం అవటం, ఇవన్నీ ఒక ఎత్తు. అంటే కేంద్రంలో ఉన్న కొంతమంది ఇచ్చే సహకారంతో ఆయన ఇవన్నీ చేయగలుగుతున్నాడు. ఎన్ని స్కీములు బయటపడుతున్నా కానీ, ఎన్ని రకాలైన అవకతవకలు బయటపడుతున్నా కూడా జగన్ జోలికి మాత్రం వెళ్ళడంలా. ఒక్కోసారి జగన్ అధికారంలో ఉన్నాడా, మరి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడా అనే అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే పై స్థాయిలో కాదు, కింద స్థాయిలో కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలుకుతున్న పోలీస్ ఆఫీసర్ల దగ్గర నుంచి, ఆర్డీఓల దగ్గర నుంచి, కలెక్టర్ల దగ్గర నుంచి, వైట్ కాలర్ బ్యూరోక్రసీ అధికారులు మొత్తం వాళ్ళకే పనిచేస్తున్నారు. పులివెందుల్లో ఇది నెట్ట నిలువున అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తి నర్రెడ్డి సునీత, అంటే వివేకానంద రెడ్డి కుమార్తె. ఆవిడ పులివెందుల్లో ఒక ధ్యాన కేంద్రం కట్టారు. దాన్ని ఒక 3 కోట్ల రూపాయలు వెచ్చించి కట్టారు. దానికి ఈ వనరులు సమకూర్చడానికి ఒక 11 ఎకరాలు దానికి బదలాయింపు కూడా చేశారు. ఇంకా దాన్ని ఎక్స్పాన్షన్ చేయడానికి చిన్న రంగాపురంలో ఉన్న 3 ఎకరాల పైచిలకు ఒక భూమిని దానికి బదలాయించే ప్రయత్నం చేసినప్పుడు అసలు సంగతి బయటపడింది ఏమిటి అని అంటే, అది సౌభాగ్యమ్మ పేరుతోటి ఉండవలసిన ఆ భూమి అన్యాక్రాంతం అయిపోయింది. ఏమిటంటే నకిలీ పత్రాలు సృష్టించటం, దానికి పాస్బుక్లు కూడా సృష్టించటం. ఎలా చేశారు ఈ పనులన్నీ? ఇంకా కూటమి అధికారంలో ఉన్నా కూడా పోలీసులు కానీ అధికారులు కానీ మొత్తం వాళ్ళకి వత్తాసు పలుకుతుంటే కనుక కదా ఎలా జరిగేది. బీటెక్ రవి మాత్రం తొడలు చరిచి ఆయన కూడా జబ్బలు జరుచుకుంటా చాలా రకాలైన మాటలు మాట్లాడుతున్నాడు. ఇదిగో గ్యారెంటీగా రేపు చూడండి ఏం చేస్తామో మేము, జగన్ని మళ్ళీ తిరిగి అధికారంలోకి రానియమని. అధికారం ఉంటేనేంది, అధికారం లేకపోతేనేంది? జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనుషులు చేయవలసినవి మొత్తం చేస్తున్నారు. ప్రతి అంశంలోనూ ఇది బట్టబయలు అవుతానే ఉంది. ఇంకా వాళ్ళకి వైసీపీ నాయకులకు వత్తాసు పలికేవాళ్ళు, వాళ్ళకి ఉప్పందించేవాళ్ళు, వాళ్ళ కోసం పనిచేసేవాళ్ళు, ఒకవైపున ఈ రిటైర్డ్ ఉద్యోగులు కూడా, ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ప్రత్యేక గుంపులుగా మీటింగులు పెట్టి బ్రేక్ఫాస్ట్ మీటింగులు, లంచ్ మీటింగులు, డిన్నర్ మీటింగులు, డ్రింక్స్ మీటింగులు పెడతానే ఉన్నారు. దాన్ని కూడా ఈ కూటమి ఏమి కనిపెట్టలేకపోయిన పరిస్థితిలో ఉంది. ఆంధ్రజ్యోతిలో వచ్చిన తర్వాతనో, ఈనాడులో చూసిన తర్వాతనో వీటన్నిటి మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన తర్వాతనే కదా మరి విజయవాడకు దగ్గరలో ఉన్న ఒక దీంట్లో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అధికారులు అందరినీ అక్కడికి పిలిచి వాళ్ళందరితోటి సిఆర్డిఏలో ఉన్న వ్యవహారాలని వీటన్నిటిని కూడా బయటకు తీర్చి మరి జవహర్ రెడ్డి ఆయన భోగాపురం దగ్గరలో ఉన్న భూములన్నింటినీ క్లియర్ కూడా చేసేసుకున్నాడు. అంటే ఈ కూటమి నాయకులు లేదు, కూటమి అధికారులు సహకరిస్తున్నారు అన్నట్టుగానే కనపడుతుంది కదా. ఇక పులివెందుల విషయానికి వస్తే ఈ నర్రెడ్డి సునీత యాక్చువల్గా చెప్పాలి అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా పోరాటం చేసిందా, ఇంకేం జరిగింది, వివేకానంద రెడ్డి హత్య ఎలాగనైనా సరే బయటకు తీయాల్సిందే, దాని వెనకున్న వాళ్ళందరికీ శిక్షలు పడాల్సిందే అని ప్రయత్నం చేస్తా జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఆరోపణలు చేస్తానే ఉంది. అట్లాంటి పలుకుబడి కలిగిన వ్యక్తికి సంబంధించిన భూమిని కూడా కబ్జా చేశారు. అంటే పులివెందులో మనకెవరు అడ్డం? కాకపోతే అక్కడ ఎంపీటీసీ ఎన్నికలు జరిగినప్పుడు చూసాం, వైసీపీ అక్కడ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. అబ్బా భలేగా చేశారు. ఇప్పుడు కూటమి నాయకులు కూడా బాగా పనిచేస్తే ఎక్కడనైనా వీళ్ళు గెలవరనుకున్నట్టుగా ఉన్నా అధికారులు వీళ్ళకి సహకరించేది ఎప్పుడు? రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అల్టిమేటం కూడా వచ్చాడు, ఎక్కడైనా సరే ఒక్కటైనా మరి స్థానిక సంస్థల్లో ఏకగ్రీవం అయిందంటే మాత్రం వాళ్ళకి టికెట్ లేదు అని. మరి ఆ ఏకగ్రీవం ఏదో పులివెందుల దగ్గరలోనూ లేకపోతే ఈ కడపలోనే చేశారంటే ఈ అవినాష్ రెడ్డికి టికెట్ ఉండదు, మరి జగన్ కూడా పోటీ చేయకూడదు కదా. అట్లాంటి ప్రయత్నాలు ఏం లేవు.
అధికారులు కనీసం ఈ కూటమి నాయకులు చెబుతున్న మాట కూడా వింటలేదు. ఈ పులివెందులకు సంబంధించిన సిఐ శ్రీరాము ఈ వ్యవహారంలో ఈ సౌభాగ్యమ్మ కలెక్టర్కి కంప్లైంట్ చేసింది, ఆర్డీఓకి కంప్లైంట్ చేసింది, దాని మీద విచారణ జరిపి దానికి నకిలీ పత్రాలు సృష్టించారని, నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించారని వాటిని క్యాన్సిల్ కూడా చేశారు. ఆ తర్వాత ఆర్డీఓ వెళ్ళి ఈ సిఐ శ్రీరామ్కి కంప్లైంట్ కూడా ఇచ్చాడు, దీని మీద చర్యలు తీసుకోండి అని. దాని మీద చర్యలు ఏం తీసుకోలేదు. కాకపోతే పై స్థాయి నుంచి కొంచెం ఒత్తిడి తేగలిగింది కాబట్టి మరి సునీత దాని మీద తూతూ మంత్రంగా కేసు నమోదు చేసి ఇక అక్కడి నుంచి సౌభాగ్యమ్మకో సునీతకో సమాచారం పంపిస్తున్నారట, మేము సెటిల్మెంట్ చేస్తానని. అసలు ఈ సిఐకి ఏం సంబంధం ప్రైవేటు పంచాయతీలు చేయటానికి, లేకపోతే ఈ సివిల్ డిస్ప్యూట్లలో తలదూర్చడానికి, ఆస్తి వ్యవహారాల్లో క్రిమినల్ చర్యలు ఏదన్నా ఉంటే దాని మీద ఏదైనా మాట్లాడే అవకాశం ఉంటుంది. కాకపోతే సివిల్ దావాల్లో కూడా వీళ్ళే దూరి పంచాయతీలు చేస్తుంటే, అంటే ఎంత ధైర్యం ఉంటే ఈ సిఐ శ్రీరామ్ ఆ పని చేస్తాడు. నర్రెడ్డి సునీతకు సంబంధించిన పొలం ఆవిడకి ఈ ప్రభుత్వంలో ఎంతో పలుకుబడి ఉంది, అయినా కూడా వాళ్ళు ఎవరు మాట వినరు. ఇంత జరుగుతుంటే దాదాపుగా 3 నెలల తర్వాత ఏమో నిన్న ఆయన్ని వీఆర్కి బదిలీ చేశారంట. మరి ఇప్పుడు కొత్త సిఐ వస్తాడు అక్కడ, మరి అక్కడేం జరిగిద్దో చూడాలి. ఆ వచ్చే సిఐ మాత్రం ఏం చేస్తాడు అనుకోవాలి. మరి మొన్న మధ్యన సీదిరి అప్పలరాజు కొడుకు చేసిన ఆ భాగవతం దాంతో సీదిరి కూడా చేతరు చేశాడు. అది కూడా బయటకు రావడానికి 3 రోజులు పట్టింది. అసలు జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం కింద సింగయ్య అనే వ్యక్తి పడి మృతి చెందితే 3 రోజుల పాటు ఆ విషయం మీడియాకు కూడా తెలియదు. అలా మేనేజ్ చేస్తున్నారు. అలా మేనేజ్ చేయడానికి ఎవరి సహకారం ఉంది అంటే అధికారులు సహకరిస్తూనే ఉన్నారు. ఈ అధికారుల మీద కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం గ్రిప్పు లేదు అనేదైతే ఇక్కడ కనపడుతుంది. ఇలాంటి వ్యవహారాలన్నింటినీ చక్కబెట్టుకోకపోతే రేపు ఎలక్షన్లో ఎవరికి దెబ్బ తగులుతుంది? కూటమికే దెబ్బ తగులుతుంది. కాదని జగన్మోహన్ రెడ్డికి ఒత్తాసు పలుకుతున్న వీళ్ళందరినీ సస్పెండ్ ఏమైనా చేయడం కుదురుద్దా అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు సస్పెండ్ చేశాం, పివి సునీల్ కుమార్ని సస్పెండ్ చేశాం. అంటే ఇప్పుడు విశాల్ గున్నీకో లేకపోతే క్రాంతి రాణా టాటాకో మళ్ళీ పోస్టింగ్లు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అనేది కూడా ఒక పుకారు అయితే బయట నడుస్తుంది. వాళ్ళకి రేపు పిలిచి వాళ్ళకు కూడా పోస్టింగ్లు ఇస్తారని. యాక్చువల్గా ఈ ఆగస్టు 31వ తారీఖుకి మరి పిఎస్ఆర్ ఆంజనేయులు సస్పెన్షన్లోనే రిటైర్ కూడా కాబోతానున్నాడు. సిఐ ఈ పివి సునీల్ కుమార్ లాగా ఈయన సస్పెన్షన్ కూడా అలాగా సస్పెన్షన్లోనే ఈయన రిటైర్మెంట్ కూడా అయింది అనేది. కానీ మిగతా క్రింద స్థాయిలో సిఐ అంటే ఎంత చిన్న అధికారి, వీళ్ళతో పిఎస్ఆర్ ఆంజనేయులతో సునీల్ కుమార్తో పోల్చుకుంటే ఆ స్థాయిలో కూడా వీళ్ళు ఏం మేనేజ్ చేయలేకపోతుంటే ఎందుకు ఇంకా వీళ్ళందరూ ప్రభుత్వంలో ఉండి వీళ్ళకి అధికారం ఇచ్చి వీళ్ళకి అలాంటి అధికారం వీళ్ళ చేతుల్లో అవసరమా? ఏది ఏమైనప్పటికీ కూటమి అయితే దాదాపుగా పట్టుకోల్పోయినట్టుగా కనపడతా ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.